ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 22 జూన్ 2020 తేదీ సోమవారం. మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే అశ్వని నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఎటువంటి ప్రయాణాలు కూడా ఈ రాశివారు ఈరోజు చేయడం మంచిది కాదు. ప్రయాణాలన్నీ కూడా వాయిదా వేసుకోండి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. గతంలో ఏదైనా పెండింగ్ బిల్లులు ఇలాంటివి ఏదైనా ఉంటే చెల్లించమని ఒత్తిడి వచ్చేటువంటి ప్రమాదం కనపడుతోంది. జాగ్రత్తగా ఆలోచించి బ్యాలెన్స్గా ఉండి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వృషభరాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. రోహిణీ నక్షత్ర జాతకులకి యోగవంతమైనటువంటి రోజు. ఏది ఏమైనప్పటికీ కూడా ధనస్థానముందు నిన్ననే సంభవించినటువంటి సూర్యగ్రహణం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా ఈ పూట చేయండి. అసలు ఎటువంటి ప్రయాణాలు కూడా ఈరోజు పెట్టుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పరమేశ్వరుడి యొక్క దర్శనం చేసి పంచామృతాలతో కూడా అభిషేకం చేయించుకుని ముందుకు వెళ్ళండి. కొద్ది రోజుల పాటు ప్రతి విషయంలోనూ కూడా గ్రహణం సంభవించిన తర్వాత కొద్ది రోజుల పాటు ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవద్దు. ప్రతినిత్యము కూడా శివదర్శనం చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. గ్రహణానంతరము చేయవలసినటువంటి పరిహారం అంతా కూడా ఈరోజు చేసుకోండి. ఎటువంటి ప్రయాణాలు కూడా చేయవద్దు. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనవసరంగా కొని తెచ్చుకోవద్దు. ఎందువలనంటే ఆవేశంగానే మీకు కొంత సూర్యగ్రహణం పూర్తి అయింది, మీ రాశిలోనే పట్టింది. ఏంటి చికాకుగా ఉంటుంది ప్రతి విషయంలోనూ కూడా. దానివల్ల వక్రగతిలో అడుగుపెట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు కొని తెచ్చుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి అడుగులు వేయండి. తొందరపడేటువంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళొద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. అయితే వ్యయస్థానమందు సంభవించినటువంటి చంద్రగ్రహణం వల్ల చేయవలసినటువంటి పరిహారాలన్నీ కూడా ఈరోజు చేసుకోండి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించండి. దూర ప్రాంతాల ప్రయాణాలకు అసలు అనుకూలంగా లేదు. తొందరపడేటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. శుభకరమైనటువంటి అడుగులు పడతాయి. భాగ్యస్థానంలో కుజ సంచారము, 7వ స్థానంలో గురు సంచారం యోగదాయకంగా ఉన్నప్పటికీ వ్యయమందు సంభవించినటువంటి గ్రహణం అతి సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తొందరపడేటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మఖా నక్షత్ర జాతకులకు మాత్రం కొంతవరకు ఈరోజు వ్యతిరేకమైనటువంటి రోజు. జాగ్రత్తగా ఉండాలి. లాభమందు రవి, చంద్రుడు అన్నీ యోగదాయకంగా ఉన్నాయి. 8వ స్థానంలో కుజ సంచారము, కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. భార్యాభర్తల మధ్యన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేలా ఉన్నాయి. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. పరమేశ్వరుడి యొక్క దర్శనం చేసుకోండి. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఎటువంటి దూర ప్రాంతాల ప్రయాణాలు కూడా చేయవద్దు. విరమించుకోండి. జాగ్రత్త వహించండి. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ. సెల్ఫ్ డ్రైవింగ్ని అసలు పూర్తిగా అవాయిడ్ చేయండి. కన్యారాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంది. 10వ స్థానంలో సంచరిస్తున్నటువంటి రవిచంద్రులు, రాహువు, బుధుడు. అయితే 7వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు. సెల్ఫ్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కష్టం కనపడుతోంది. అదేవిధంగా అంటే మీ అంచనాలకి, మీ ఆదాయానికి మించినటువంటి ఖర్చులు. మీకు ప్రతి విషయంలోనూ మీ అంచనాలను తప్పచ్చు. దానివల్ల సమయానికి మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేమో అని భయం రావచ్చు.
దానివల్ల అబద్ధాలు ఆడవచ్చు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండాలంటే ఒక బ్యాలెన్స్గా ఉండాలి. మీ కళ్ళనే నమ్మండి తప్ప చెవుల్ని నమ్మొద్దు. ఎవరో చెప్పిన మాటలు విని మీరు ఇబ్బందికరమైన పరిస్థితులు కొని తెచ్చుకునేటువంటి స్థితిలో మీరు ఉండవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకంగా ఉంది. స్వాతి నక్షత్ర జాతకులకు మాత్రం అనుకూలమైనటువంటి రోజు. 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు సంపూర్ణ యోగాన్ని ఇస్తున్నారు. అయితే ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ప్రయాణాలకు మాత్రం వ్యతిరేకమైనటువంటి రోజు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. భాగ్యస్థానం ముందు సంభవించినటువంటి గ్రహణానికి సంబంధమైనటువంటి పరిహారం అంతా కూడా ఈరోజు చేసుకోండి. పరమేశ్వరుడికి ఒకసారి దర్శనం చేసుకుని పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. స్వామి అనుగ్రహం తొందరలోనే మీకు అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు చేయవద్దు. ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోండి. ధనపరమైన విషయాలు కలిసి వస్తాయి. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. 8వ స్థానంలో సంభవించిన 8వ స్థానంలో సంభవించినటువంటి చంద్రగ్రహణం ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉంది. దానికి సంబంధమైనటువంటి పరిహారాలన్నీ కూడా దానాలు అన్నీ కూడా ఈరోజు చేసుకోండి. అయిన తర్వాత పంచామృతాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. దూర ప్రాంతాల ప్రయాణాలన్నీ కూడా విరమించుకోండి. ఈరోజు ఎటువంటి నిర్ణయము చేయవద్దు. వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి మాట్లాడండి. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా కేర్ఫుల్గా ఉండండి. సెల్ఫ్ డ్రైవింగ్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు మీద పడేటువంటి ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. మూలా నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. ప్రతి విషయంలోనూ కూడా వాదోపవాదాలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న విషయాల్లో కూడా వాదోపవాదాలు పెరిగి గ్యాప్ పెరిగేటువంటి ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైన విషయాలు కూడా కలిసి రావు. కొంత ఒత్తిడి కనబడుతోంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీరు దాటాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బాగా ఆరాధించండి. ఈరోజు ఎటువంటి ప్రయాణాలు చేయవద్దు. అభివృద్ధి పదంలో మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. ఈరోజు అతి సామాన్యంగా ఉంది. ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు చాలా యోగదాయకంగా ఉంది. తృతీయ ముందు కుజుడు, 6వ స్థానం ముందు రవి, రాహువు, గ్రహణం కూడా శుభస్థానంలో సంభవించడం మీకు అన్ని అడుగులు కూడా పాజిటివ్గా ముందుకు పెడతాయి. కానీ ఈరోజు ఎటువంటి దూర ప్రాంతాలకి ఎటువంటి ప్రయాణాలు పెట్టుకోవద్దు. మంచిది కాదు. కాబట్టి ఇంటి దగ్గరే ఉండి లేదా ఆఫీసు పరమైనటువంటి పనులు ఏదైనా ఉంటే పనులు చేసుకోండి. ఈ రోజు నుంచి ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించాలి. ధనపరమైన విషయాల్లో కూడా కేర్ఫుల్గా ఉండాలి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు చేయవద్దు. మీరు తీసుకునేటువంటి ప్రతి విషయంలోనూ కూడా మీకు ముందు అడుగులే కనపడుతున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అభివృద్ధి పదంలో దూసుకు పెడతారు. ధనపరమైనటువంటి విషయాలు కూడా కలిసి వస్తాయి. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. అయితే శతభిష నక్షత్ర జాతకులకు మాత్రం యోగవంతమైనటువంటి రోజు. దూర ప్రాంతాల నుంచి రమ్మని పిలుపు వస్తుంది. ధనపరమైన విషయాలు కూడా అభివృద్ధి పదం కనపడుతుంది. ప్రయాణాలకు మాత్రం అనుకూలమైనటువంటి రోజు కాదు. జాగ్రత్త వహించాలి. ప్రతి విషయంలోనూ కూడా కేర్ఫుల్గా ఉండాలి. వాక్స్థానం అనుకూలంగా లేదు. మాట ఇవ్వవద్దు. ఎవరికైనా మాట ఇచ్చారంటే నిలబెట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. తొందరలో గురుడు మారిన తర్వాత కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎంత సామాన్యంగా గడిపితే ఈరోజు అంత మంచిది. ఎటువంటి ప్రయత్నాలు కూడా నూతన ప్రయత్నాలు ఏమీ చేయకుండా కాలక్షేపం చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. అయితే చతుర్థ కేంద్రమందు సంభవించినటువంటి గ్రహణము, జన్మస్థానమందు ఉన్నటువంటి కుజుడు, ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు అతి సామాన్యమైనటువంటి రోజు. ప్రతి విషయాన్ని కూడా వాయిదా వేస్తే మంచిది.
ఎటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవద్దు. ధనపరమైన విషయాలు కూడా సామాన్యంగానే ఉంటాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు తల్లిదండ్రులతో ఆలోచిస్తే కానీ ముందుకు వెళ్ళొద్దు. మాయా ప్రలోభాలకు లొంగి ధనపరమైన ఏదో రూపాయి చూపించి ఏదో మీకు ఇది చాలా తక్కువకి అమ్మేస్తున్నాం అన్నట్టుగా మిమ్మల్ని చూపించి అది మాయలో పెట్టి లేకపోతే మీ యొక్క బ్యాంకు నెంబర్లు అడగడం, ఇటువంటి మాయ మాటలు నమ్మి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వక్రించి బ్యాంకు వ్యవహారాల్లో మీరు ధనపరమైన విషయాల్లో దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్త వహించండి. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. గ్రహణ సంబంధమైనటువంటి పరిహారాలన్నీ కూడా ఈరోజు చేసుకోండి. పరమేశ్వరుడు దర్శనం చేసుకుని పంచామృతాలతో అభిషేకం చేయించుకుని ముందుకు వెళ్ళండి. అభివృద్ధి కనబడుతోంది.